ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. కార్తీక పురాణం 28వ అధ్యాయము. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక్క మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెవలను. అట్లా దూర్వాసుడు శ్రీమన్నారాయణ కడ సెలవ పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలం నాశనం చేయ తలపెట్టిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షించమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకేగమని చెప్పాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలినైనను ఎంత నిష్టగలవాడినైనను నీ నిష్కలంక భక్తి ముందు ఏమీ పని చేయలేదు. నన్ను విపత్తు నుండి కాపాడు అని అనేక విధాలుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టములను కొని తెచ్చుకొనెను. అయినను అతడు బ్రాహ్మణుడుగాన అతన్ని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహింప తలచెవితివేయింది అయితే ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివే, నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడే ఇలవైల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధముల్లో అనేక మంది లోకకంటకులను చంపితివి గాని శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను అతనిని వెంటాడుచున్నావే గాని అతన్ని చంపుటలేదు. దేవా, సురాసురాది భూతకోటిలన్నిటినీ ఒకటి అయిన ఏకమైనను నిన్నేమి చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలియను. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ అందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దూర్వాసుని రక్షింపుము అని అనేక విధాలుగా స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తికి పరీక్షించుటకిట్లు చేస్తేనే గాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులను మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనుమాడుట నీ వెరుంగుదువు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతము నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఆ ముని గర్వమనచవలని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడైన బ్రహ్మతేజస్సు గలవాడు, మహాతపస్శాలి. రుద్రతేజము భూలోకవాసులందరినూ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్త యగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతి యగు మహేశ్వరుని తేజస్సు కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు, నన్ను ఎదుర్కొన జాలరు. తనకంటే ఎదుటి వాళ్ళు బలవంతుడైనప్పుడు అతనితో సంధి చేసుకున్నట ఉత్తమము. ఈ నీతిని ఆచరించు వాళ్లకు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకోగలరు. ఇంతవరకు జనీదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపుమని చక్రాయుధమును పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదులందును స్త్రీలందును గౌరవము గలవాడును. నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలనని నా అభిలాష. కాన శరణు కోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలము ఏకమైనను నీ శక్తిని తేజస్సును సాటిరావు. నీవు అట్టి తేజో రాశివి. మహావిష్ణువు లోకనిందితులపైన లోకకంటకులపైన
దేవ గోబ్రాహ్మణుల హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములన్నింటినీ కంటికి రెప్పవల్లే కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతటి సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనమునర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలములందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్య ఫలములను వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసించక, పరధనములకు ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో, అట్టి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును వారు సర్వ సౌఖ్యములతో తులతూగుదురు. కాన నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. 8వ అధ్యాయము 28వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర హర. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.